నమస్తే హరీష్ తెనేటి గారు. నమస్తే అండి. పవర్ ఆఫ్ యూనివర్స్ అంటూ ఉంటారు. అసలు అంటే ఏంటండి? నిజంగా ఈ పవర్ ఆఫ్ యూనివర్స్ అనేది ఉందా? దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి? దానికి కనెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా మనం ప్రాక్టీస్ అనేది ఉంటుంది? చాలా చాలా ప్రొఫౌండ్ సబ్జెక్ట్, చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ అందరికీ. అందుకని యూనివర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. యూనివర్స్ అంటే మనకి ఈ సృష్టిలో రెండు కంపల్సరీ కాంపోనెంట్స్, పురుష ప్రకృతి అంటారు. పురుష ప్రకృతి. పురుష అనేది శివతత్వము, ప్రకృతి శక్తి. ఓకే, అలా తీసుకుంటే ఆర్ మనకి బేసిక్గా మూడు రకాల అవస్థలు: కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూప్రా కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్. అలా మూడు రకాలు. ఆర్ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని మూడు రకాలు. మెలకున్నాం, నిద్రపోయి కలలు కంటున్నాం, డీప్ స్లీప్లో ఉన్నాం, అలా మూడు రకాలు. అది అన్ని చోట్ల వర్తిస్తుంది. ఇది మీరు గమనించినా గమనించకపోయినా ప్రతి చోట ఇదే ఉంది. దట్ యు ఆర్ బ్రహ్మ, విష్ణు అండ్ శివ. యు యువర్ సెల్ఫ్. నీలో ఉండే యూనివర్స్ ఈజ్ ఎ మైక్రోకాజం ఆఫ్ ఎ మ్యాక్రోకాజం. అంటే యూనివర్స్ అంతా ప్యాక్ చేసి నీలో పెట్టాడు. ఓకే, హైదరాబాద్ ఎలా ఉంటుందండి అన్నాడు అనుకోండి, సికింద్రాబాద్ లాగా ఉంటుందా అంటే, పోనీ న్యూయార్క్ లాగా ఉంటుందా? చిన్న చిన్న చేంజెస్, కానీ అక్కడ భూమి ఉంటుంది, అక్కడ కూడా బిల్డింగ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి. అట్లాగా యూనివర్సల్ కాన్షియస్నెస్ని యూనివర్స్ని అర్థం చేసుకుంటే ఎంత డీటెయిల్డ్గా వెళితే అంత రియలైజ్ అయ్యేది ఏంటంటే అంతా ఒకటే అని తెలుసుకుంటాం. యూనివర్సల్ కాన్షియస్నెస్ అర్థం అవ్వడం అంటే అది. ప్రకృతి ఆర్ యూనివర్స్ మనకు అర్థం కావడం అంటే అదే. దట్ అంతా ఒకటే ఉంది. ఏంటి, ఎంత దూరం ఇక్కడి నుంచి షిప్పులు వేసుకొని, రాకెట్లు వేసుకొని వేరే చోటుకి వెళ్తే అక్కడ కూడా మట్టేనా? అక్కడ కూడా ఇదే ఉందా? వెలుతురు ఉంది, మట్టి ఉంది, టైం ఉంది, ఇంతే ఉందా? ఇవేనా అని తెలుసుకుంటాం. అది ట్రెస్పాస్ అవ్వడానికి టైం పట్టినా, అర్థం చేసుకోవడానికి టైం పట్టినా అందరూ దాన్ని పట్టుకోవాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. దట్ ఈ యూనివర్స్ మొత్తాన్ని నేను ఒక గుప్పెట్లో ఒక చిన్న గింజలోకి పెట్టేయగలను అని పరమశివుడు అంటాడంట. అట్లాగా యువర్ యూనివర్సల్ ఫోర్స్ నీ లోపలే ఉంటుంది. ఈజ్ ఇంపార్టెంట్. అండ్ యూనివర్స్ మన మాట వింటుంది అంటే అర్థం మనమే యూనివర్స్. మనను మించి లేదు ఏది బయట. ఎందుకంటే నేను ఒకవేళ కళ్ళు మూసేసుకున్నా అంటే యూనివర్స్ ఆగిపోయింది. ఉన్నా నాకు ఫరక్ పడదు కదా. సో ఉన్నా నాకేమీ ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకవేళ ఈ సెన్సెస్ నుంచి ఆపేశానంటే యూనివర్స్ ఉన్నా నాకు అసలు 1% కూడా పాయింట్లెస్. సో యూనివర్స్ మన ద్వారానే ఉంది. అందుకే మూడో ఎలిమెంట్ వస్తుంది, మనిషి, పురుష, ప్రకృతి. మనలోంచే ఇవన్నీ చూస్తుంటాం మనం. ఆ శక్తి మనలోనే, ఆ శివ మనలోనే. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది అర్థం చేసుకున్నవాడు యూనివర్స్కి ఏదైనా చెప్పాలి, యూనివర్స్లో ఏదైనా మాట్లాడాలి, యూనివర్స్లో చెప్పాలి అంటే అర్థము, నువ్వు గనక కరెక్ట్గా అలైన్ అయి ఉంటే యూనివర్స్కి నువ్వు ఏం చేయాలో తెలిసిపోతుంది, నీకు కావాల్సింది ఇస్తుంది అంటారు. ఈ యూనివర్స్ని మనం అలా మ్యాచ్ చేసుకోవాలి అంటే ఈ మూడింటిని మనం రియలైజ్ అవ్వాలి. దట్ నా లోపల శివ, బ్రహ్మ, విష్ణు నా లోపల ఉన్నారు అన్నది తెలుసుకోవాలి. మనకు ఎలా చెప్తారంటే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అని చెప్తారు. ఆర్ ఇంకా డీప్గా వెళితే మనము తయారు చేసుకుంటున్నది బ్రహ్మ, మనం నిలబెడుతున్నది విష్ణు, మనని నాశనము చేసి తర్వాత మార్చేసేది శివ. అలా ఎనీథింగ్ మీరు దేనికన్నా అప్లై చేయండి, దానికి వర్తిస్తుంది. అలాంటి యూనివర్స్ మన లోపల నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిరంతరం ఎవ్వరూ చెప్పకుండానే బ్రహ్మాండమైన కాలనీస్ మన దాంట్లో ఉన్నాయి, బ్యాక్టీరియాస్ ఉన్నాయి, మన దాంట్లో సెల్స్ ఉన్నాయి, వాటంతటా పనిచేసే లంగ్స్ ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, హార్ట్ ఉంది. ఇవన్నీ ఎవడు చెప్పకుండా వాటంతటా చేసుకుంటున్నాయి. యూనివర్స్, ఇట్స్ అన్ ఎంటైర్ యూనివర్స్ ఇన్ యువర్ బాడీ. దీన్ని అర్థం చేసుకున్న రోజులు నేను వేరే, నాకు వీళ్ళంతా వేరే అని అనుకుంటాం. ఎప్పుడైతే ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ వస్తుందో దట్ ఎవ్రీథింగ్ నేనేనా,
ఇదే ఇంత ఫండమెంటల్ పాయింట్ ఎలా మిస్ అయిపోయాను? ఒక చెట్టు గాలి వదిలితే నేను పీల్చుకుంటున్నానా? నేను ఎరువులు వేస్తుంటే నేను శవం అయిపోయాక పెడితే అది ఎరువులై చెట్లు పెరుగుతాయా? ఇదంతా ట్రాన్స్ఫర్మేటివ్, ఇదంతా ఎక్స్చేంజ్ అవుతుంది ఇక్కడంతా. నేను ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నాను అని కనుక ఒక్కసారి, దట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటారు. ఒక్కసారి యూనివర్సల్ కాన్షియస్నెస్ వచ్చేస్తే అక్కడెక్కడో ఉగాండాలో ఉన్నవాడు నేను ఒకటే, అక్కడెక్కడో ఉజ్బెకిస్తాన్లో ఉన్నవాడు నేను ఒకటే, ఇదంతా మైండ్ చేసే ఇల్యూజన్ అని తెలుస్తుంది. యూనివర్స్ అర్థమవుతుంది అనగానే ఫస్ట్ థింగ్ పోయేది మనకు టైం అనే ఇల్యూజన్. సమయం వెనకాల పడం, తొందరైపోతుంది ఇది ఉండదు. నీకు 25 అయిపోయి పెళ్లి కాలేదా, ఇంకా లేకపోతే 40 years వచ్చి ఇంకా సెటిల్ అవ్వలేదా, ఈ బాధ పోతుంది యూనివర్స్తో ఉన్నవాడు. ఎందుకంటే దేర్ ఇస్ నో టైం. కాలం అనేది ఇల్యూజన్, కన్స్ట్రక్ట్ ఇల్యూజన్. మనం తయారు చేసుకున్నాం కాలాన్ని, అదే యూనివర్స్. దట్ మొన్న వాడు ఎంత మాట అన్నాడో తెలుసా అనగానే జేబులోంచి పెన్ను తీసి మొన్న వాడికి ఇచ్చేసి రావా, వెళ్ళలేడు. రేపటికి వాడికి ఇచ్చేసి రావా, వెళ్ళలేడు. ఇదే ఈ ఒక్క క్షణమే ఉంది మన దగ్గర అని యూనివర్సల్ స్పృహ మనకు వస్తుంది. ఈ టైంలో యూనివర్స్ అంతా ఒక్క సమయమే నడుస్తుంది. నేను అనుకుంటున్నా చాలా సమయాలు ఉన్నాయని. అది యూనివర్సల్ కాన్షియస్నెస్ ఫస్ట్ బ్రేక్ త్రూ. ఆ బ్రేక్ త్రూ అవగానే అలా ధ్యానంలో కూర్చుంటే యూ కెన్ ట్రావెల్ ఇక్కడ నుంచి సింగపూర్కో, ఇరాక్కో, ప్యారిస్కో, ఎక్కడికో ఒకటి టక్ మనం ఎలా అయితే వెళ్ళి రాగలుగుతున్నామో అలా వెళ్ళొచ్చేస్తాం. బికాస్ టైం అనే లిమిట్ పోయింది. టైం పోగానే స్పేస్ డైరెక్షన్ పోయింది. యూ కెన్ ట్రావెల్ లైక్ దట్. అందుకే యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి అని చెప్పేది అందుకు. దట్ యూనివర్సల్ ఫోర్స్ వింటూ ఉంటుంది. ఆ యూనివర్స్ నీలోనే ఉంది. నువ్వు దాన్ని కరెక్ట్గా మాడ్యులేట్ చేసుకుంటే, బంగారం చైన్ని కరిగించేసి బంగారం చేసి దాంతో రింగులు గాజులు ఎలా చేయించుకోవచ్చో అలాగే నీ లోపల ఉండి అలా ఎనర్జీ మారి నువ్వు ఇంకో చోటుకి వెళ్ళచ్చు, ఇంకో చోటుకు రావచ్చు. యూ కెన్ డూ దట్. అది యూనివర్స్కి ఉండే ఒక గొప్ప క్వాలిటీ. దట్ ఇట్ విల్ కీప్ ఆన్ నీకు గుర్తు చేస్తుంటుంది. నీ లోపల ఉందిరా శక్తి, నీ లోపల ఉందిరా శక్తి, నువ్వు చేసుకోవచ్చురా, నీ లోపలే ఉన్నాడురా శివ శక్తి, నీ లోపలే ఉన్నాడురా. ఇది తెలుసుకోవాలి అంటే ఒకటే ఒక్క బేసిక్ థింగ్ మనం చేయాలి. మైండ్ అనేది తీసి పక్కన పెట్టాలి. మైండ్, బ్రెయిన్ కాదు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే బ్రెయిన్ పక్కన పెడతాం, నీ బ్రెయిన్ లేకుండా పనిచేస్తాం. బ్రెయిన్ కాదు, మైండ్. అన్నెసెసరీ చాటర్ చేసే మైండ్ని పక్కన పెట్టాలి. ఎలాగా ఈజ్ ద క్వశ్చన్ మనం అడిగి మెల్లగా ప్రాసెస్లు ఉంటాయి. ఎందుకంటే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఎవడో ఒకటి దీనికి ఆన్సర్ వెతుకుంటాడు. అది మళ్ళీ వెస్టర్న్ కంట్రీకి వెళ్ళి వాడు ప్యాక్ చేసి మనకు అమ్మితే తప్ప మన ఋషులు మునులు చెప్తే మనం వినలేమా? అది ఇంపార్టెంట్. సో అందుకని చేయాల్సింది ఈజీ మనకు ఎప్పుడో ఇచ్చాడు. యోగము చేయండి, మెడిటేషన్ చేయండి. కొన్నిసార్లు మనసు నిలవకపోతే ఒక యజ్ఞం చేయండి, ఒక యాగం చేయండి, ఒక తపస్సు చేయండి, ఒక అర్చన చేయండి. మనకు మెల్లగా మార్గం గుర్రాలు అట్లా వెళ్ళిపోతుంది, లాక్కు తీసుకుని రావాలి అన్నట్టు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. అండ్ యూనివర్సల్ సోర్స్ ఈజ్ ఆల్వేస్ లిసనింగ్. నీకు కావాల్సింది చెప్పు నేను వింటున్నా. నాకు భయం ఇస్తుందండి, భయం వస్తుంది. నాకు అసలు వాడిని చూస్తే ఇరిటేషన్ అండి, అలాంటి వాడే లైఫ్లోకి వస్తూ ఉంటాడు. నాకు ఇది నచ్చదండి, అదే నీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. ఏంటో నా కర్మ ఇలాగే ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఓకే, యూనివర్స్ వింటూ ఉంటుంది. నీ లోపల ఉండే విష్ణువు, విష్ణువు అంటే విశ్వవ్యాప్తము, విశ్వం విష్ణు, అలా మొత్తం అంతా వ్యాపించి ఉంటాడు. ఆయన వింటూ ఉంటాడు. నీకేం కావాలరా బాబు? నాకు భయం వేస్తుందని, భయమే వస్తుంది. పాజిటివ్ అనుకోవడం కూడా కాదు, లోపల నుంచి పాజిటివ్ అవ్వాలి. దట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్. ఇంకో మార్గం లేదు. నేను ఇలా అంటే యాక్సిలరేటర్ పైకి ముందుకే వెళ్తుంది, నేను ఇలా అనాలి, నేను అనకుండా ఉండి ముందుకెళ్ళాలి అంటే తోసుకుంటూ వెళ్ళాలి. విచ్ ఇస్ వెరీ రాంగ్. అది ప్రాక్టీస్ చేయడానికి ఇవన్నీ చెప్తారు. దానిలో ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడమని, లేకపోతే మనకి తదాస్తు దేవతలు ఉంటారని, ఇవన్నీ చెప్పేది కూడా టు మేక్ అవర్ మైండ్ బిలీవ్ దట్ నాన్ సెన్స్, నువ్వు చెప్పేదంతా అయిపోతుంది, నువ్వు మంచి చెప్పుకోరా, అవుతుంది, కొంచెం దాన్ని టేస్ట్ చేయరా లైఫ్లో. ఆ మంచి చెప్తే అయిపోతుందా? ఒక ఆయన నాకు ఇలా కమెంట్ పెట్టాడు, కొబ్బరి నీళ్ళు అంటే అందులో పన్నీర్ నీళ్ళు వస్తాయా?
మనం పాజిటివ్ అనుకుంటే మాత్రం పన్నీర్ నీళ్ళు వస్తాయి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. దట్ నీ మైండ్ ఒప్పుకోదు కూడా. నీ కొబ్బరి నీళ్ళలో పన్నీర్ నీరు వస్తుందంటే నీ మైండ్ ఒప్పుకోదు కాబట్టి అవ్వదు. ఏ రోజైతే నువ్వు ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తావో నీకు మొత్తం మారుతుంది. ఆ అద్దము ఓ చిన్న ఫిలమెంటు, దాని లోపల ఉండే ఒక బెక్కలైట్ ఒక కనెక్షన్ ఇస్తే లైట్ వస్తుందా? టూ మచ్ చేస్తావు అన్నాడు అనుకో, అవన్నీ కలిసిన రోజున మజా వస్తుంది. ఆ కలవడానికి శ్రద్ధ, అది కలవడానికి ఫోకస్, అది కలవడానికి మనకు కావాల్సిన దాని మీద ప్రెషర్ పెట్టాలి. అప్పుడు అన్నీ జరిగి తీరుతాయి. నేను లైట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చేసి చూడండి, మీకు కావాల్సింది యూ కెన్ మేనిఫెస్ట్. అది యూనివర్స్తో మాట్లాడడం రావాలి. సో ఇది అర్థం చేసుకోగలిగితే యూనివర్సల్ శక్తి ఈజ్ ఎనార్మస్ ఉంటుంది. ఓకే, సో యూనివర్స్ మనం డివైడ్ చేసుకుంటే కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్, వీటన్నిటిలో కూడా మళ్ళీ మూడు స్థితులుగా చెప్తారన్నమాట. సో ఈ మూడు స్థితుల్లో కూడా సబ్ కాన్షియస్నెస్లో వింటా ఉంటుంది. రికార్డెడ్, విల్ బీ రికార్డెడ్, ఇంతే సబ్ కాన్షియస్ పని. ఏం చెప్పావు? వింటున్నా, ఓకే, రికార్డెడ్. నాకు భయం అండి, నాకు వర్రీ అంటే అదే రికార్డ్ అవుతుంది. ఓకే, నీ ఫ్యూచర్ది కూడా ఏం రికార్డ్ చేసుకోవాలో రెడీగా ఉంటుంది. ఏం కావాలో అదే రికార్డ్ చేయాలి. సూపర్ కాన్షియస్నెస్తో భగవంతుడి దగ్గర కూర్చోవచ్చు. దట్ ఈస్ యూ డెస్ట్రాయ్, యూ క్రియేట్ యువర్ ఓన్ థింగ్స్. అది సూపర్ కాన్షియస్నెస్, వేర్ యు ఆర్ ఈ లోకంలో లేవు, యు ఆర్ అబోవ్ ఇట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది అర్థమవుతాయో 3 రకాలుగా తయారవుతాం మనం. రోగి, ఇది అర్థం కాదు. భోగి, అర్థం చేసుకొని కావాల్సినప్పుడు వాడుకుని మర్చిపోతాడు. యోగి విల్ నో ఆల్ దిస్, వాడుకోవడం కోసం కాదు, ఐఎమ్ లివింగ్ దట్ అని ఉంటాడు. హోప్ ఇది అర్థమైతే బాగుంటుంది. అందరూ యోగులు కావాలని, మంచి జీవితం బ్రతకాలని. థ్యాంక్ యూ.